పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ది సుదర్శన్ చావుకి బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని, వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు పెద్ది చావుని అంటూ పొంగులేటి కామెంట్స్ చేస్తున్నారు. బ్రతుకున్నప్పుడు పెద్దిని బీఆర్ఎస్ పట్టించుకోలేదు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఉద్యమకారుడైన పెద్దికి మంత్రి పదవి కూడా ఇవ్వకుండా బీఆర్ఎస్ అవమానించిందని, సంతోష్ రావు, దామోదర్ రావు లాంటి వాళ్ళకి బీఆర్ఎస్ రాజ్యసభ పదవులు ఇచ్చింది, పెద్ది సుదర్శన్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉద్యమకారులను ఓట్ల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అంటున్నారు పొంగులేటి. మరణాలను సైతం రాజకీయానికి వాడుకుంటూ దిగజారిపోయింది బీఆర్ఎస్, వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు అంటూ కూడా చెప్తున్నారు. మనకు తెలిసిందే, పెద్ది సుదర్శన్ రెడ్డి హాస్పిటల్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ అంతా అక్కడికి వెళ్ళారు, నాయకులందరూ మాట్లాడారు. ఇక ఆయన లాస్ట్ ఘడియల్లో ఉన్న సమయంలో ఆర్ఎస్పీ వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి కొన్ని ప్రెషర్స్ ఉన్నాయి, దానివల్లనే ఆయన కండిషన్ ఇలా అయి ఉండొచ్చేమో అన్నట్లుగా మాట్లాడడం మనం చూసాం. ఆ తర్వాత కేటీఆర్ కూడా మాట్లాడారు, మొన్న మాట్లాడారు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కోల్పోయిన తర్వాతనే. అయితే బీఆర్ఎస్ పెద్ది సుదర్శన్ రెడ్డి చావును కూడా రాజకీయం చేస్తుంది, శవ రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం ఇక్కడ మనకు కనిపిస్తుంది పొంగులేటి. సో మరి ఆయన బ్రతుకున్నప్పుడు ఎందుకు మీరు గౌరవించలేదు, ఎందుకు ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు? సరే, ఎమ్మెల్యేగా ఓడిపోయారు, 3 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి మాత్రమే గెలిచారు ఆయన ఎమ్మెల్యేగా, 2 సార్లు ఓడిపోయారు. ఆ ఓడిపోయిన టైంలో ఎమ్మెల్సీగానో రాజ్యసభకు ఇవ్వచ్చు కదా, సంతోష్ లాంటి వాళ్ళని పంపించారు కదా, మరి ఈయనకి ఎందుకు ఇవ్వలేదు, ఉద్యమ నాయకుడు కదా అని చెప్పేసి ఇప్పుడు పొంగులేటి ప్రశ్నిస్తున్నారు. ఒకసారి నేను పొంగులేటి చేసినటువంటి ఆ ట్వీట్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. పెద్ది సుదర్శన్ రెడ్డి బ్రతుకున్నప్పుడు నిర్లక్ష్యం చేసి చనిపోయాక రాజకీయాల కోసం వాడుకుంటున్న డ్రామారావు గారు ఎట్ కేటీఆర్ బీఆర్ఎస్, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఉద్యమకారుడు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించింది బీఆర్ఎస్ పార్టీ. సంతోష్ రావు, దామోదర్ రావు లాంటి వారికి రాజ్యసభ పదవులు ఇచ్చిన బీఆర్ఎస్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆయనకు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఎందుకు ఇవ్వలేదు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడమే కాకుండా అంత్యక్రియల అధికారిక పోలీసు లాంఛనాలతో నిర్వహించి గౌరవించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉద్యమకారులను ఓట్ల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, అధికారం, కీలక పదవులన్నింటినీ కల్వకుంట్ల కుటుంబానికి అనుభవించడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య, మరణాలను సైతం రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తూ నీచానికి దిగజారిన బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పడం ఖాయం అంటూ పొంగులేటి చేసినటువంటి ట్వీట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని అనుమానాలు లేకపోలేదు. అంటే బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ కేటీఆర్ కూడా అన్నారు కదా, అవును అప్పుడు కొంత ఇబ్బంది పెట్టారని మేము కూడా విన్నాము, మా దగ్గరికి సమాచారం వచ్చింది అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం మనం చూసాం. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరి మీడియాకి ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా మనం చూసాం. గతంలో ఇబ్బంది పెట్టారు కావాలని, ఇంటి ముందు ధర్నాలు చేశారు కొంతమంది. సో ఇలా చేయడం, అండ్ అట్ ది సేమ్ టైం పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో ఆయన భార్య పొట్టన పెట్టుకున్నారు నా భర్తని అంటూ కామెంట్స్ చేయడం మనం చూసాం, బాధపడుతూ మాట్లాడడం మనం చూసాం. సో ఇవన్నీ బీఆర్ఎస్ ఓవైపు చెప్తుంది, పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో చాలా రాజకీయం జరిగింది, ఆయన్ని చాలా ఒత్తిడి చేశారు, ఆయన మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పి మాట్లాడారు. ఆ ప్రెషర్ వల్ల కూడా ఆయన ఇలా అయిపోయారని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంత చిన్న వయసులో, సుమారుగా 53 ఏళ్ల వయసు ఆయనకి, ఈ చిన్న వయసులోనే ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం అంటే ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఇదని చెప్పి ప్రయత్నం. మరోవైపు ప్రభుత్వం ఏం చెప్తుంది, పొంగులేటి ఏం చెప్తున్నారు, మేము కావాలంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసాం ఆయనకి వరంగల్ నుంచి, మరోవైపు ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో మేము అంత్యక్రియలకి ప్రభుత్వ లాంఛనాలు కూడా ఏర్పాటు చేసాం, ఆయన్ని రెస్పెక్ట్ చేసాం. ఉద్యమ కాలం నుంచి మీతో ఉన్న వ్యక్తికి మీరేం చేశారు? ఎమ్మెల్యేగా ఓడిపోతే కనీసం ఎమ్మెల్సీనో రాజ్యసభ కూడా ఇవ్వలేకపోయారు, మంత్రి పదవి ఇవ్వలేదు కనీసం, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు కదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. దెర్ ఈజ్ ఎ సెన్స్ ఇన్ దిస్ క్వశ్చన్. సో ఈ అంశానికి సంబంధించి మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మధుని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు వ్యూవర్స్. ఈ అంశంలో ఎవరు రాజకీయం చేస్తున్నారు? పెద్ది చావుని రాజకీయంగా బీఆర్ఎస్ వాడుకుంటుంది అని పొంగులేటి చేస్తున్నటువంటి ఈ కామెంట్స్, లేదంటే కాంగ్రెస్ చేస్తున్న కామెంట్స్
మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి వల్ల పెద్ద ఇలా అయిపోయాడని మీకు అనిపిస్తుందా బీఆర్ఎస్ చెప్తున్నట్లుగా, లేదంటే కాంగ్రెస్ చెప్తున్నట్లుగా పెద్ద చావుని రాజకీయం చేస్తున్నారు అని కాంగ్రెస్ చెప్తున్నట్లుగా ఆ కోణంలో చూడాలా? ఈ రెండు కోణాల్లో మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయొచ్చు, మీరు మాతో మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవచ్చు. మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇప్పుడు ఆయన లేరు, ప్రాణాలతో లేరు. ఈ టైంలో ఆయన గురించి ఒక రాజకీయం తెర మీదకి రావడం, అసలు ఆయన ప్రాణాలు పోవడానికి ఆయన ఒత్తిడికి కారణం ప్రభుత్వం అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంటే, మీరు బ్రతుకున్నప్పుడు ఆయన గౌరవించలేదు, మేమే గౌరవించాం కనీసం ఆయన్ని అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఒక పోయిన వ్యక్తి గురించి ఇలాంటి రాజకీయం జరగడం అనేది. బట్ ఎవరు అంటే ఇద్దరు ఒకరి మీద ఒకరు బుర్ర జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడాలి సిచ్యువేషన్ని? నిన్న కేటీఆర్ మీడియా సమావేశాల సందర్భంగా కొంచెం కొన్ని కామెంట్స్ చేశారు. ఒత్తిడి ఉందా సుదర్శన్ రెడ్డి పైన, ప్రభుత్వ ఒత్తిడి అనేటువంటిది మీడియా అడిగినటువంటి క్వశ్చన్ కి ఈ సమాధానం ఇచ్చారు కేటీఆర్. ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి ఉడబెట్టుకున్నారు, నా దగ్గరికి వచ్చి మాట్లాడితే ఇద్దరు అడ్వకేట్స్ ని అలాట్ చేశాను, అక్రమంగా కేసులు పెడుతున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి పైన, పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరుల పైన, వాళ్ళకి అండగా నిలబడండి, ఆ కేసెస్ నుంచి కొంచెం ఉపశమనం కలగల, రిలీఫ్ ఉండేలా ఆయనకు అండగా ఉండండి అనేటువంటి నేను ఇద్దరు అడ్వకేట్స్ నేనే సూచించాను అనేటువంటి కేటీఆర్ నిన్న మీడియా సమావేశంలో ఆయన చెప్పిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో చాలా స్పష్టంగా అసలు పెద్ది సుదర్శన్ రెడ్డిని రాజకీయంగా నిర్లక్ష్యం చేసి బతుకున్నప్పుడు ఇప్పుడు చనిపోయిన తర్వాత రాజకీయాల కోసం వాడుకుంటున్నా అనేటువంటిది ఈయన స్టేట్మెంట్ చేస్తూ కేటీ రామారావుని డ్రామారావు అంటూ ఆయన ట్వీట్ చేశారు మంత్రి పొంగులేటి. గత కొంతకాలంగా పడట్లేదు. మంత్రి పొంగులేటి చేసినటువంటి కామెంట్స్ పైన బాంబులేటి అనేటువంటి స్టేట్మెంట్ కేటీఆర్ చేశారు. తర్వాత వట్టి నాగులపల్లి సంబంధించినటువంటి భూముల విషయంలో కానీ ఆయన కొడుకు పొంగులేటి కొడుకు పర్షారెడ్డి ఇన్వాల్వ్ అయినటువంటి తీరుతెన్నులను అన్నింటినీ బయట పెడతా ఉన్నాము అనేటువంటిది బీఆర్ఎస్ ఎప్పుడైతే బహిర్గతం చేస్తున్నామని చెప్పారో అప్పటి నుంచి ఇద్దరి మధ్య వైరుధ్యం ఉంది. సో కేటీఆర్ మాట్లాడిన కొద్దిసేపటికి ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి సంతోష్ రావుకి ఇచ్చారు, దామోదర్ రావుకి ఇచ్చారు, ఇంకా చాలా మందికి రాజ్యసభ పదవులు ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేకపోయారు? వరంగల్ నుంచి మేము గ్రీన్ ఛానల్ ద్వారా ఏర్పాటు చేసి తీసుకొచ్చాము, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాము, మాకు సిద్ధసిద్ధి ఉంది, మీరు వాడుకుంటున్నారు రాజకీయాలకు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మరణాలను సైతం రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తూ నీచానికి దిగజారుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పడం ఖాయమంటూ ఆయన ట్వీట్ చేస్తే వీటన్నిటినీ కాదని చెప్పేసి ప్రభుత్వ వేధింపులే ఉన్నాయి కదా, ఆయన అనుచరులను ఇబ్బంది పెట్టడం కానీ, ఎప్పుడైతే సివిల్ సప్లైలో ఉన్నటువంటి స్కామ్ ని 1100 కోట్లకు పైగా జరిగినటువంటి స్కామ్ ని బయట పెట్టారో అధికారిక లెక్కలతో అప్పటి నుంచి వేధించడం మొదలుపెట్టింది సుదర్శన్ రెడ్డిని. ఆ ప్రెజర్ కూడా ఉండుంటుంది 100%. సో అందువల్ల ఇది జరిగింది, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అనేటువంటి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాబట్టి దీన్ని కౌంటర్ గా పొంగులేటి ఇచ్చారు. నిజంగానే అన్ఫార్చునేట్ ఆయన చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి స్టేట్మెంట్స్ రాజకీయము ఏమున్నా ఆయన గన్మెన్లను తొలగించారని, తర్వాత ఆయన పైన కొంచెం అక్రమంగా కేసులు పెట్టారని స్టేట్మెంట్ బీఆర్ఎస్ నుంచి చేస్తా ఉంది. కాకపోతే ఇదంతా సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియని, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు గన్మెన్లను తొలగించడము, వాళ్ళు అగెనెస్ట్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆధారాలు లేకపోతే వాళ్ళపైన కేసులు ఫైల్ చేయడము, ఇట్లాంటి జనరల్ గా జరిగేటువంటి ప్రక్రియనే. మొత్తానికి ఇది రాజకీయంగా మారింది. సుదర్శన్ రెడ్డి మరణం రాజకీయ అంశంగా మారిపోయింది. ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు ఒకసారి, నిన్న కేటీఆర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడారు. ఆయన బ్రతుకున్నప్పుడు మరి ఈ విషయం చర్చకు వచ్చిందా మధు? అంటే ఆయన్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని, లేదంటే ఆయన మానసికంగా చాలా ఆందోళనలో ఉన్నారని, ఈ కారణాల వల్ల చాలా ప్రెజర్లో ఉన్నారని, ఇలాంటి చర్చ ఏదైనా వచ్చిందా గతంలో? అంటే ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేదంటే బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ప్రభుత్వాన్ని ఈ విషయంలో విమర్శించడం కానీ పెద్ద ఎత్తున జరిగాయి ఇదంతా? సుదర్శన్ రెడ్డి పలు సందర్భాల్లో మాట్లాడారు, ఈ నా పైన అక్రమంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది సివిల్ సప్లై సంబంధించిన విషయంలో అనేటువంటిది. ఎప్పుడైతే గన్మెన్ ను తొలగించారో ఆ గన్మెన్ లను తొలగించిన తర్వాత కూడా ఆయన కోర్టుకు వెళ్లారు, నాకు గన్మెన్లను కంటిన్యూ చేయాలనేటువంటిది. సో ఆయనకు అనుకూలంగా తీర్పు రాలేదు, కానీ ఆ సందర్భంలో ఆయన ఫైట్ చేశారు సెక్యూరిటీ ఉండాలని. తర్వాత ఆయన అనుచరుల పైన, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తుల పైన అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను కూడా ఏదో ఒకరు జైలుకు పంపుతారనేటువంటిది ఆయన అనుచరుల దగ్గర మాట్లాడినట్టుగా మనతో కొంతమంది మాట్లాడారు. ఆ టీంలో ఆయన చనిపోయే ముందు అనౌన్స్మెంట్ చేసే ముందు రోజు కొంతమంది అనౌన్స్మెంట్ చేశారు. సో ఇవంతా ఉంది, ప్రెజర్ ఉంది, కొంచెం ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అక్కడ ఆయన వచ్చేటువంటి ఎన్నికల్లో. అందుకే ఆయన పైన
ప్రెజర్ చేస్తా ఉన్నారు, కట్టడి చేస్తున్నారు అనేటువంటిది. అదే విషయాన్ని కేటీఆర్ కూడా నిన్న ఎక్స్ప్లెయిన్ చేశారు. నా దగ్గరకు వచ్చారు, నా అక్రమంగా కేసులు పెడుతున్నారు, మా చుట్టుపక్కల ఉన్నటువంటి నా అనుచరులకు నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే అప్పుడే నేను ఇద్దరిని అడ్వకేట్స్ అలర్ట్ చేస్తానని కేటీఆర్ చెప్పారు నిన్న. దానికి కౌంటర్ గా వెంటనే మంత్రి పొంగులేటి కౌంటర్ ఇవ్వడము, సరే ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ఎమ్మెల్సీయో రాజ్యసభ ఇచ్చుంటే అయిపోతుంది, మొత్తం ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు అందరినీ రాజకీయంగా వాడుకోవడమే కల్వకుంట్ల కుటుంబానికి చాలా వినతో పెట్టిన విద్య అనేటువంటిది పొంగులేటి స్టేట్మెంట్ చేయడం ఇద్దరికి పొలిటికల్ వార్గా మారిపోయింది సుదర్శన్ రెడ్డి మరణం. అంటే అవునన్నా కాదన్నా వన్ ఆఫ్ ది మోస్ట్ డెడికేటెడ్ మెంబర్ పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్కి. మరి ఇందులో పొంగులేటి చెప్తున్నట్లుగా గతంలో మరి 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఒకసారి మాత్రమే గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు. మరి ఆయనకి మంత్రి పదవి ఇచ్చిన సందర్భం లేదు, లేదంటే ఎమ్మెల్సీ గానో లేదంటే ఇంకేదైనా రాజ్యసభకు ఓడిపోయిన టైంలో ఆయనకి ఏదో ఒక పదవి ఇచ్చుండాలి కదా. మరి మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే అప్పుడు నెగ్లెక్ట్ చేశారు అనేది పొంగులేటి చెప్తున్నటువంటి మాట. అంటే ఆ కోణంలో ఆలోచిస్తే దెర్ ఈజ్ సమ్ సెన్స్ అనిపిస్తుంది కదా ఆ క్వశ్చన్లో. అంటే పొలిటికల్ పార్టీస్ ప్రాధాన్యతను బట్టి ఒక్కొక్కరికి రాజకీయంగా అవకాశం ఇచ్చుకుంటూ పోతాయి. జనరల్ దాంట్లో డీటెయిల్లోకి వెళ్తే ఇంకా మనం పూర్తి చర్చ చేయాల్సిన సందర్భం ఉంటుంది. అంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క సందర్భంలో ఒక నిర్ణయాలు తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక అది రాజకీయ విమర్శ కిందనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డికి పార్టీలో హై ప్రయారిటీ కిందనే మొదటి నుంచి ఉంది. డైరెక్ట్ గా కేసీఆర్ యాక్సెస్ కానీ నిర్ణయాల విషయంలో కానీ పార్టీలో జరుగుతున్నటువంటి అంశాల ఆధారంగా కానీ పార్టీ హై ప్రయారిటీ ఇచ్చింది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేస్తారు, వచ్చేటువంటి ఎలక్షన్ లో గెలిచినట్టే మంత్రి అవుతుంది అనేటువంటి ఆయన అంశాలు మనతో మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ చూస్తా ఉంటే ప్రాధాన్యత ఉంది అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం చనిపోయిన తర్వాత ఆయన పైన వస్తున్నటువంటి విమర్శలు, అధికార పార్టీ పైన బీఆర్ఎస్ చేయడం, బీఆర్ఎస్ పార్టీ పైన అధికార పార్టీ విమర్శలు చేయడం అనేటువంటిది ప్రస్తుతం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది అయితే డైరెక్ట్ గా ఏదో ప్రాజెక్ట్ కి పెద్ద సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలనేటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. సో ఇట్లా రకరకాల కామెంట్స్ వస్తా ఉంది. ఇంకా కాస్త దీనిపైన చర్చ జరిగేటువంటి అవకాశమే కనిపిస్తా ఉంది. ఇంకా కొన్ని రోజులు పెద్ద సుదర్శన్ రెడ్డి మీద విమర్శలు ప్రతి విమర్శలు ఉండే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి మాత్రం పెద్ది పైన కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో అంటే ప్రభుత్వ ఒత్తిడి ఉందని వ్యాఖ్యల పైన వెంటనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి పొంగులేటి. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత ఆయన గురించి రాజకీయం జరగడం వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ఫార్చునేట్ టైం. అవునన్నా కాదన్నా చనిపోయిన వాళ్ళ గురించి ఆరోపణలు చేసుకోవడం, విమర్శలు చేసుకోవడం, వాళ్ళ గురించి రాజకీయాలు చేయడం అనేది తప్పు. అయితే అలాగని ఆయనకు నిజంగా ఒకవేళ ఎవరి వల్ల అయినా అన్యాయం జరుగుంటే ఆయన ప్రెషర్కి విపరీతమైన మానసిక ఆందోళనకి గనక కారణం అయి ఉంటే ఒకవేళ ఇఫ్ ఇట్ వాజ్ ఎ ఫ్యాక్ట్, తప్పులేదు, మాట్లాడడం తప్పులేదు. ఇదిగో మీరు పలానా టైంలో ఆయన్ని పలానా రకంగా ఇబ్బంది పెట్టారు, అది ఒక కారణం అయింది, ఆయనకి పలానా సమస్యకు కారణమైందని చెప్పడంలో తప్పేం లేదు. రాజకీయం కోసం చెప్పినా సరే ఇఫ్ ఇట్ ఈజ్ ఫ్యాక్ట్ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ టు అడ్రస్, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ ద అడ్రస్సింగ్ దట్ ఇన్సిడెంట్. కాకపోతే ఇప్పుడు చేయడం ఇన్ని రోజులుగా, మరి గతంలో ఆయన కూడా సెక్యూరిటీ విషయంలో వాటిలో క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ విషయాన్ని రెండు కోణాల్లోనూ చూడాలి. ఒకటి, ఆయన పోయిన తర్వాత రాజకీయం చేస్తున్నారా అన్న ప్రశ్న వస్తుంది. అట్ ది సేమ్ టైం అది నిజమే అయినప్పుడు ఎప్పుడైనా మాట్లాడవచ్చు, అది తప్పులేదు. మరోవైపు పొంగులేటి క్వశ్చన్ చేస్తున్నారు, మరి ఆయన బ్రతుకున్నప్పుడు మీరేం చేశారు? మధు చెప్పినట్లుగా ఆయనకి మంచి యాక్సెస్ ఉంది, కేసీఆర్తో కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది, పార్టీలో ఆయనకి ఎప్పుడు రెస్పెక్ట్ ఉంది, గెలిచినా ఓడిపోయినా. కాకపోతే మరి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు, రాజ్యసభ ఎందుకు ఇవ్వలేదు? మరి వాళ్ళ కుటుంబంలో ఓడిపోయినప్పుడు ఎమ్మెల్సీగా నిలబెట్టారు, ఎంపీగా కాకపోతే ఎమ్మెల్సీగా చేసిన సందర్భం లేదా? ఉంది కదా. మరి అలా చాలామందికి రాజ్యసభలు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చిన సందర్భం ఉంది కదా. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు దెర్ ఈజ్ సమ్ సెన్స్. మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అది. ఎప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి వచ్చి నేను అసంతృప్తితో ఉన్నానని ఆయన అయితే బయట చెప్పలేదు. బట్ ఇక్కడ అడిగిన ప్రశ్నలో ఎంతో కొంత సెన్స్ కనిపిస్తుంది. సో రెండు వైపులా అన్ని విషయాల్లో ఆలోచిస్తే రెండు వైపులా ప్రతి కోణంలోనూ ఎంతో కొంత నిజం ఉంది, కొంత డ్రామా కూడా కనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది ఈ విషయంలో? ఎవరు నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో నిజాలు చెప్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది? బీఆర్ఎస్ ఆయన్ని వాడుకొని అన్యాయం చేసిందని మీకు అనిపిస్తుందా పొంగులేటి కామెంట్ చేసినట్లుగా? లేదు అనుకుంటే ప్రభుత్వం చేసిన ఒత్తిడి కారణం అయి ఉండొచ్చని మీకు కూడా అనిపిస్తుందా ఆయన ఈ స్థితికి? కామెంట్ చేయొచ్చు, మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవచ్చు.
పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగైనా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.